10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహిస్తామని, దీనికి 25 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు ఈ ప్రోగ్రాంలో స్వీకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం లాగా పథకాల అమల్లో కోత పెట్టమన్నారు. అర్హులందరికీ స్కీమ్లు అందిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవన్నారు పొంగులేటి. అయితే తప్పు చేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహిస్తామని, దీనికి 25 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు ఈ ప్రోగ్రాంలో స్వీకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం లాగా పథకాల అమల్లో కోత పెట్టమన్నారు. అర్హులందరికీ స్కీమ్లు అందిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవన్నారు పొంగులేటి. అయితే తప్పు చేసేవారిని ఉపేక్షించబోమని చెప్పారు. మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లని, ఎస్పీలని, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని, సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా కేబినెట్ మంత్రులందరం సిఎస్ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మొదటి నుంచి చెబుతూ వచ్చిందో, ప్రజల వద్దకే పాలన వస్తుంది, ప్రజా పాలన ఇస్తాము, ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన ఇస్తామని మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో, మొట్టమొదటి సమావేశంలోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక మంచి అద్భుతమైన నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోవటం జరిగింది. అదే ప్రజా పాలన అనే టైటిల్తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వాడలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి, ఆ ఇచ్చిన ఫాముల్ని ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో, ఈ ప్రజా పాలనలో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ అప్లికేషన్లన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు, సంబంధిత ముఖ్య అధికారులు అందరూ అక్కడే ఉంటారు. వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు.